హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇనుకోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్ ఎపిసోడ్ 24. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఆరుహి నువ్వా, ఎందుకు తిరిగొచ్చావు అని అడుగుతూ ఉన్న సాక్షి వెనకాల ల్యాండ్ వాల్ని ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి సీరియస్గా చూస్తున్న రణధీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్ళు తేలేసింది. రణధీర్ సార్, భయంగా అంటూ వెనక్కి అడుగు వేసింది. రణధీర్ కోపంగా ఆమె దగ్గరకొచ్చి ఆమె కళ్ళలోకి మండిపోతూ చూస్తూ, ఆరుహిని ఇక్కడి నుండి పంపిస్తే నాకు తెలియదని అనుకున్నావా అని అరుస్తుంటే భయంతో వణికిపోతూ కిక్కురు మనకుండా చూస్తుంది సాక్షి. రణధీర్ ఆమె వైపు కొన్ని క్షణాలు సీరియస్గా చూసి వెనక్కి తిరిగి ఆరుహి వైపు ఒక లుక్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు. రణధీర్ వెళ్ళగానే అమ్మయ్య అనుకుని ఫాస్ట్గా డోర్ క్లోజ్ చేసి ఆరుహి వైపు తిరిగి తని హక్ చేసుకుంది. ఆరుహి బోరున ఏడుస్తూ ఉంది. ఆరుహి ఊరుకో, ఆమె తల నిమురుతూ ఓదార్చే ప్రయత్నం చేసిన సాక్షి ఆరుహి సైలెంట్ అయ్యాక ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి, రణధీర్ నిన్ను ఎక్కడి నుండి తీసుకొచ్చాడు అని అడిగింది. సూరత్, మీ ఇంటి నుండి లోగొంతుకతో బదిలిచ్చింది ఆరుహి. సాక్షి తీవ్రంగా షాక్ అయిపోయింది. వాట్, అతనికి ఆ విషయం ఎలా తెలిసింది అంది. ఆరుహి తల అడ్డంగా ఊపి, ఏమో నాకు తెలియదు అంది. ఆమె చిట్లిన పెదవి గమనించి, ఈ గాయమేంటి, నీతో ఏమైనా తప్పుగా బిహేవ్ చేశాడా, ఐ మీన్ నిన్ను ఫోర్స్ చేశాడా టెన్షన్ పడుతూ అడిగింది సాక్షి. ఆరుహి తల అడ్డంగా ఊపి, కొట్టాడు, కోపంగా ముద్దు పెట్టుకున్నాడు, ఇంకా ముందుకు వెళ్ళలేదు అంది దుఃఖాన్ని ఆపుకుంటూ. నిన్ను కొట్టాడా? మనిషా రాక్షసుడా? నీపైన ఏం హక్కుందని ఇలా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు? వాడు టార్చర్ పోతుందనే దూరంగా వెళ్తే అక్కడికి కూడా వచ్చి చచ్చాడు. వాడు కోరుకున్న దక్కేదాకా వదిలేలా లేడు నిన్ను అంది సాక్షి. ఆరుహి ఏం మాట్లాడలేదు. తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. తనని కదిలించలేక మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోయింది సాక్షి. ఆరుహి బెడ్పై పడుకొని జరిగిందంతా తలుచుకుని మౌనంగా ఏడుస్తూ ఉంది. రణధీర్ తనని క్రూరంగా ముద్దు పెట్టుకుంటూ సడన్గా దూరం జరగడం, తన డ్రెస్ సెట్ చేయడం, ఆయింట్మెంట్ రాయడం, ఇవన్నీ తన కళ్ళ ముందు మెదిలాయి. రాక్షసుడే కానీ తనలో కూడా ఏదో మూల మంచితనం దాగుంది. రణధీర్, ఎందుకు నేనంటే నీకు అంత పిచ్చి? ఇంకా ఎన్నాళ్ళు భరించాలి నిన్ను? ఆవేదనతో అలాగే కళ్ళు మూసుకున్న తనకి అలసటతో వెంటనే నిద్ర పట్టింది. మరోవైపు ఇంటికి చేరుకున్న రణధీర్ తన షర్ట్ విప్పి పడేసి వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. షవర్ వాటర్ అతని తలపై చల్లగా పడుతూ ఉంటే హీటెక్కిన అతని బుర్ర కాస్త చల్లబడింది. వాల్కి 2 చేతులు ఆనించి వంగి సూరత్లో జరిగింది తలుచుకున్నాడు. ఆరుహిని కొట్టడం గుర్తొచ్చి గట్టిగా కళ్ళు మూసి తెరిచాడు. ఆరుహి, వై ఆర్ యు మేకింగ్ మీ క్రేజీ? యు కాంట్ రన్ అవే ఫ్రమ్ మీ, యు కాంట్. ఫ్రస్ట్రేషన్తో చెయ్యి పిడికిలి బిగించి వాల్ని గట్టిగా కొట్టాడు. ఆరుహి తన నుండి దూరంగా వెళ్ళిపోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు రణధీర్. అతని మైండ్ అంతా అనిచితి నెలకొంది. ఫ్రెష్ అప్ అయి డ్రెస్ వేసుకుని కిందకొచ్చేసరికి రియాన్ అప్పుడే కారు దిగి లోపలికొస్తున్నాడు. అమ్మయ్యా, వచ్చేసావా? ఈ రోజంతా ఏమైపోయావు? ఇంట్లో లేవు, ఆఫీస్కి రాలేదు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వవు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు? ఎక్కడికి వెళ్ళావు అంటూ దగ్గరికొచ్చాడు రియాన్. సూరత్కి వెళ్ళాను. సూరత్కా? అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఆరుహిని పట్టుకోవడానికి. నా నుండి పారిపోయి అక్కడికి వెళ్ళింది. రియాన్ షాక్తో కళ్ళు పెద్దవి చేస్తూ, తను నీ నుండి పారిపోయేలా ఏం చేశావు తనని అన్నాడు. నాతో 1 నైట్ స్పెండ్ చేయమని ఆఫర్ చేశాను కూల్గా బదిలిస్తూ సోఫాలో కూర్చున్నాడు రణధీర్. నివ్వెరపోయాడు రియాన్. అన్నయ్య, ఆర్ యు క్రేజీ? నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావా? ఒక అమ్మాయికి అలాంటి ఆఫర్ ఎవరిస్తారు అన్నాడు. నీ లెక్చర్ వినడానికి ఇది నీకు చెప్పలేదు, అండర్స్టాండ్? రియాన్ డీప్ బ్రీత్ తీసుకుని, నీకు నచ్చినట్టు చెయ్యి అసహనంగా అక్కడి నుండి లేచి వెళ్తూ ఆగి, అన్నయ్య, నువ్వు నమ్ము నమ్మకపో, నువ్వు ఆరుహితో ప్రేమలో పడ్డావు. తను నువ్విచ్చిన ఆఫర్కి ఒప్పుకొని నీతో 1 నైట్ స్పెండ్ చేసినా నువ్వు తనని వదిలిపెట్టావు. ఐ నో దట్ అండ్ యూ నో దట్. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఆరుహి ఈషాలా ఉండడు. ఈషా పేరు విని రణధీర్ మొహం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. సోఫాల నుండి లేచి తన రూమ్కి వెళ్ళాడు. ఈషా రూపం అతని కళ్ళ ముందు కదలాడుతుంది. ఆమె స్వరం అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది.
నేను నిన్ను ప్రేమించలేదు రణధీర్, ప్రేమించినట్టు నటించాను. అవును, నేను నిన్ను మోసం చేశాను. మోసం చేయడానికి నీ దగ్గరకు వచ్చాను. నా అందంతో నిన్ను వలలో వేసుకున్నాను. ఈషా మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే రణధీర్ గుండె అగ్ని పర్వతంలా బొగ్గున మండిపోతుంది. తీవ్రమైన కోపంతో రగిలిపోతూ రూమ్లో ఉన్న వస్తువులన్నీ తీసి నేలకేసి కొడుతూ ఉన్నాడు. ఆ సౌండ్స్ విని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చిన రియాన్ అన్నయ్య ఆవేశాన్ని చూసి షాక్ అయ్యాడు. అన్నయ్య, స్టాప్ ఇట్, డోంట్ బి మ్యాడ్ అంటూ తనని ఆపాడు. రణధీర్ సోఫాలో కూర్చొని, ఆ ఈషా పేరు వింటేనే రక్తం మరిగిపోతుంది. ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో పెను తుఫాను సృష్టించింది. ప్రేమ పేరుతో నమ్మించి నమ్మక ద్రోహం చేసింది. దాన్ని అస్సలు క్షమించాను. దానికి కారణంగా ఈ రణధీర్ చక్రవర్తి ఒక అండర్వరల్డ్ మాఫియా అని, డ్రగ్స్ అండ్ వెపన్ డీలర్ అని అలిగేషన్స్ వచ్చాయి. లేటర్ షీ డిసపియర్డ్ అని అంటుంటే రియాన్ అతని దగ్గరగా వచ్చి కూర్చొని అతని భుజం మీద చేయి వేసి, ఓకే, ఇప్పుడు నీకేం కావాలి అని అడిగాడు కూల్గా. ఆ ఈషాని, దాని బాస్ విల్సన్ని దోషులుగా ప్రూవ్ చేసి జైలుకి పంపేదాకా నాకు మనశ్శాంతి లేదు. అప్పుడే నా మీద అలిగేషన్స్ అన్నీ తొలగిపోతాయి. దొరికినట్టే దొరికి జారుకుంటున్నారు. ఎక్కడ దాక్కున్నా బయటికి లాగుతాను. రియాన్ అతని వైపు కళ్ళు చిన్నవి చేసి చూసి, సో ఈ సర్చ్ ఆపరేషన్లో ఆరుహిని యూజ్ చేయాలనుకుంటున్నావా? అందుకే తనని జాబ్ కాంట్రాక్ట్ లాక్ చేశావా అని అడిగాడు. రణధీర్ లేచి విండో దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ, నేనేం చేయబోతున్నానో నాకే ఇంకా తెలియదు అన్నాడు. ఆర్ ఇట్స్ బికాస్ ఆరుహి మేక్స్ యూ క్రేజీ రియాన్ అంటుంటే వెనక్కి తిరిగి చురుగ్గా లుక్కిచ్చాడు రణధీర్. డోంట్ బి మ్యాడ్ అన్నయ్య, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఆరుహి ప్రేమలో పడిపోయావు అంటూ కింద పడిన థింగ్స్ అన్నీ తీసి వాటి ప్లేస్లో అరేంజ్ చేస్తున్నాడు రియాన్. రణధీర్ ఉఫ్ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి వెళ్తున్న అన్నయ్యని చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు రియాన్. నువ్వు మళ్ళీ ముందులా మారి హ్యాపీగా ఉంటే చూడాలనుందన్నయ్య. దీర్ఘంగా నిట్టూర్చి థింగ్స్ అరేంజ్ చేసి పనిలో పడ్డాడు. 10కి అలారం గంట కుట్టడంతో నిద్రలేచి ఆరుహి కోసం తన రూమ్ దగ్గరకు వచ్చింది సాక్షి. ఆరుహి రెడీ అవుతూ కనిపించింది. ఆరుహి, డ్యూటీకి వెళ్తున్నావా? హార్నట్టుగా తలాడించింది నుదుటిన స్టిక్కర్ పెట్టుకుంటూ. ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా, చాలా డల్గా కనిపిస్తున్నావు. రణధీర్ సార్ని అడిగితే పర్మిషన్ ఇస్తాడు. ఐ హోప్. ఇస్తాడేమో, కానీ నేను హోటల్కి వెళ్ళకపోతే తనే ఫ్లాట్కి వచ్చినా వస్తాడు లాస్ట్ టైంలా. అతని ఇంటికి రావడం కన్నా నేను హోటల్కి వెళ్ళడమే బెటర్. సరేలే, రా డిన్నర్ చేద్దాం. నాకు తినాలని లేదు సాక్షి. తినకుంటే ఇంకా నీరసం అవుతావు. అక్కడికి వెళ్ళాక కళ్ళు తిరిగి పడిపోతే నీకే ప్రాబ్లం మళ్ళీ. ఆరుహి చిన్నగా తలాడించి తనతో పాటు కదిలింది. ఇద్దరూ డిన్నర్ చేసి ఎవరి హోటల్కి వాళ్ళు బయలుదేరారు. ఆరుహి హోటల్కి చేరుకోగానే సార్ వచ్చారా అని అడిగింది చైతన్యని. ఆమె వాయిస్ విని సిస్టంలో నుండి తల తిప్పి చూశాడు చైతన్య. హాయ్ ఆరుహి. సార్ ఇంకా రాలేదు, కానీ నువ్వేంటి చాలా డల్గా కనిపిస్తున్నావు? హెల్త్ బాగాలేదా? ఫ్రెండ్లీగా ఆమె చేయి పట్టుకుంటూ అడిగాడు. ఆరుహి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఐఎమ్ ఫైన్ చైతన్య, కొంచెం నీరసంగా ఉంది అంతే అంది. నేను నీకు కాఫీ తీసుకొస్తాను, యూ విల్ ఫీల్ బెటర్ నవ్వుతూ అన్నాడు చైతన్య. అప్పుడే కారు దిగి లోపలికి ఎంటర్ అయిన రణధీర్ కంటపడింది ఆ దృశ్యం. చైతన్య చేతిలో ఉన్న ఆరుహి చేతిని చూస్తూనే అతని మొహంలో భావాలు మారిపోయాయి. చైతన్య ఆమె చేయి వదిలి కాఫీ తీసుకురావడానికి వెళ్ళగా ఆరుహి మెడలో ఐడి కార్డ్ వేసుకుంటూ ఎదురుగా చూసేసరికి అల్లంత దూరంలో నిలబడ్డ రణధీర్ కనిపించాడు. అతని చూడగానే ఆమె మొహం పాలిపోయింది. రణధీర్ ఆమె మొహంలోకి చూస్తూనే దగ్గరకొచ్చాడు. గుడ్ ఈవినింగ్ సార్ అంది తడబడుతూ. గుడ్ ఈవినింగ్. మేనేజర్ నీకు రిసెప్షనిస్ట్ డ్రెస్ ఇస్తాడు, చేంజ్ ఇంటు దట్ అని చెప్పి లిఫ్ట్ వైపు వెళ్ళాడు రణధీర్. ఆరుహి చిన్నగా నిట్టూర్చి చైతన్య తెచ్చిన కాఫీ తాగేసి మేనేజర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ కలెక్ట్ చేసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుంది. హ్యాండ్లో మెరూన్ కాటన్ శారీ విత్ లిటిల్ బ్లాక్ బార్డర్, నడుం కవర్ అయ్యేలా ఫుల్ మెరూన్ బ్లౌజ్తో చాలా డీసెంట్గా ఉంది. హెయిర్ పైకి ముడిచి పఫ్ పెట్టుకుని ఫాస్ట్గా కాఫీ తీసుకుని రణధీర్ క్యాబిన్లోకి వెళ్ళింది. తనని చూస్తూనే రణధీర్ కళ్ళు మెరిశాయి. డ్రెస్ కోడ్లో చాలా అందంగా హుందాగా కనిపించింది. సార్ కాఫీ ఆరుహి టేబుల్ మీద పెట్టగా హ్యాండ్ ఓవర్ టు మీ అన్నాడు రణధీర్ యాటిట్యూడ్ లుక్తో.
ఆరుహి మౌనంగా కాఫీ అతని చేతికి అందించగా ఆమె చేతిని తాకుతూ కాఫీ అందుకొని సిప్ చేస్తున్నాడు. ఆరుహి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు అన్నాడు. విసుగ్గా వెనక్కి తిరిగింది ఆరుహి. ఇంకా ఏమైనా కావాలా సార్? చిరాకును దాచుకుంటూ అడిగింది. ఎస్. నువ్వు వేరే మగాడితో మాట్లాడాలని కానీ దగ్గరవ్వాలని కానీ అనుకోకు, అండర్స్టాండ్ అన్నాడు బెదిరిస్తున్నట్లుగా. మీ పని మీరు చూసుకోండి. నా లైఫ్లోకి తొంగి చూస్తూ నన్ను రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నించకండి అంది ఆరుహి. ప్రయత్నిస్తాను, ప్రయత్నిస్తూనే ఉంటాను. ఓరగా చూస్తూ పొగరుగా అన్న రణధీర్ మాటలకు అసహనంగా చూసి, నేను పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయాలి సార్ అని చెప్పి వెళ్ళిపోయింది ఆరుహి. రణధీర్ పెదవులపై సైడ్ స్మైల్ చేరింది. ఆరుహి తన డెస్క్ దగ్గరికి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తుండగానే ప్యూన్ ఆమె దగ్గరకు వచ్చి, మేడం, నేను ఈ ఫైల్స్ ల్యాప్టాప్ని రణధీర్ సార్ క్యాబిన్కి తీసుకెళ్ళాలి అన్నాడు. ఆరుహి అయోమయంగా చూస్తూ, ఎందుకు అని అడిగింది. ఇక నుండి మీరు ఈ వర్క్ని రణధీర్ సార్ క్యాబిన్లోనే చేయాలని సార్ చెప్పారు మేడం. ఆరుహి షాక్ అయిపోయింది. వాట్? కానీ నేను రిసెప్షన్ కూడా చూసుకోవాలి. అదంతా నాకు తెలియదు మేడం, సార్ని అడగండి. ఇంకేం అడుగుతాను? మీ సార్ డిసైడ్ అయ్యాక నేను ఎవరితో మాట్లాడకుండా ఆయన గారి పక్కనే ఉండాలా, పులి బోన్లో ఉన్నట్టు అని లోపల తిట్టుకుంటూ, సరే తీసుకెళ్ళు, నేను వస్తాను అంది. ప్యూన్ ఆమె థింగ్స్ అన్నీ తీసుకుని వెళ్ళిపోగా ఆరుహి చైతన్య వైపు చూసి, చైతన్య, రిసెప్షన్ చూసుకో ప్లీజ్ అని చెప్పి ఒకంత ఎంబారెసింగ్గా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా కాస్త దూరం నుండి గమనిస్తున్న మేనేజర్ ఆరుహి వెళ్ళగానే చైతన్య దగ్గరకు వచ్చి, ఈరోజు రణధీర్ సార్ క్యాబిన్లో ఉంటుంది, రేపు ఆయన బెడ్రూమ్లో ఉంటుంది అని అన్నాడు. సార్ ప్లీజ్ మెల్లిగా మాట్లాడండి, ఈ విషయం రణధీర్ సార్కి తెలిస్తే మనల్ని చంపేస్తాడు భయంగా అన్నాడు చైతన్య. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసని నేను అనుకుంటున్నాను. తెలిస్తే మాత్రం ఏమవుతుంది సార్? కిషోర్ అతని భుజం తట్టి, ఇది నిజమైతే తర్వాత మనకే ప్రాబ్లంగా మారుతుంది, మనపై పెత్తనం చేస్తుంది అన్నాడు. కానీ మనం ఏం చేయగలం? ఏదో ఒకటి చేయాలి అని ఆలోచనలో పడ్డాడు కిషోర్. ఆరుహి కోపంగా రణధీర్ క్యాబిన్లోకి వెళ్ళి, నా టేబుల్ ఇక్కడెందుకు పెట్టావు? నేను నా డెస్క్ దగ్గర నా పని నేను చేసుకుంటున్నాను కదా, అండ్ మిగతా స్టాఫ్ అంతా ఏమనుకుంటారు? రణధీర్ ఆమె వైపు చూస్తూ, నా గురించి ఎవరేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు, నేను పట్టించుకోను అంటుంటే, కానీ నేను పట్టించుకుంటాను అంది ఆరుహి కోపంగా. అయితే వెళ్ళి స్టాఫ్ అందరికీ చెప్పు, మనిద్దరం ఇంతకు ముందే ఒకరికొకరు తెలుసని, నేను నిన్ను చాలాసార్లు ముద్దు పెట్టుకున్నానని, ఒక రాత్రికి నీకు డబ్బు ఆఫర్ చేశానని, బ్లా బ్లా బ్లా. ఈ కాపండి అరిచింది ఆరుహి. ఆమె కళ్ళలో నీళ్లు నిండగా అతన్ని ఆక్రోషంగా అసహ్యంగా చూస్తుంది. నన్ను క్వశ్చన్ చేయడం ఆపి నీ వర్క్ నువ్వు చూసుకో అని చెప్పి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు రణధీర్. ఆరుహి అలాగే నిలబడింది. రణధీర్ ఫస్ట్ డే తనని చూసినప్పటి నుండి ఇప్పటి వరకు అతను తనని టార్చర్ చేసిన సంఘటనలు అన్నీ ఆమె కళ్ళ ముందు గిరున తిరిగాయి. జరిగిన సంఘటనల తాలూకు భయం, బాధ, అతని ఎదిరించలేని నిస్సహాయత, ముందు ముందు ఇంకెంత టార్చర్ చేస్తాడేమో అన్న ఆందోళన ఆమెను మూకుమ్మడిగా దాడి చేస్తుంటే ఆమె మనసు, మైండ్ గందరగోళంగా మారాయి. పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. తన లైఫ్ అంతా అగమ్య గోచరంగా అనిపిస్తూ ఉంది. ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా భారంగా డీప్ బ్రీత్ తీసుకుని వదిలి రణధీర్ వైపు చూసి, లెట్స్ ఎండ్ దిస్. నీ ప్రపోజల్కి నేను ఒప్పుకుంటున్నాను. ఒక రాత్రి నాతో ఏం చేసుకుంటావో చేసుకో, తర్వాత నన్ను ఒంటరిగా వదిలే. మనసు చంపుకొని అనలేక అతి కష్టంగా అంది ఆరుహి. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరుహి ఒప్పుకునేసరికి రణధీర్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఆరుహిపై ఎంతో అబ్సెషన్ పెంచుకున్న రణధీర్ ఆమెను తన సొంతం చేసుకుంటాడా? ఇద్దరూ ఫిజికల్గా దగ్గరవుతారా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.